शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే 12th భావంలో ఉన్నటువంటి ప్లానెట్ పొజిషన్. అక్కడ చెప్పుకుందామండి. ముందు 2వ భావం గురించి చెప్పుకుందాం. అంటే మీ రాశి వారికి ఎప్పుడు స్పీడ్గా, డైనమిక్గా, తెలివిగా, ఆవేశపరంగా, కోపంగా చాలా మంచి మనసు కలవారు మీరు. ఆ కోపాన్ని కొద్దిగా మీ మాట పొదుపుని జాగ్రత్తగా ఉంటే చాలా అద్భుతం. ఇంకా ధనం విషయంలో అంటారా, ఏమాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ సంవత్సరంలో అంటే ఏప్రిల్ నెలలో 6వ తారీఖు నుంచి కూడా మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. రెండోది ఏంటంటే గాయకులు, ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలంటే గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళకి అవకాశాలు రావడము, కొంతమంది విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల విదేశ పర్యటన జరగబోతోంది. అది ఖచ్చితం. విదేశాల్లో ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా విదేశాలు ఇస్తారు. అది పక్కకు పెడితే మీరు మీ రాశి వారికి వేళపడ్డ భోజనం అండి, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. మరి మిగతా వాళ్ళకు ఉండవా? ఉంటాయండి. అలా అని కాదు, మిమ్మల్ని పిలిచి ఆదరించి గురు ప్రభావం కదండి, అద్భుతమైనటువంటి వంటలతోటి మీకు బాగా మర్యాదపూర్వకంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అది పక్క పెడితే ముఖ వర్చస్సు, ఆనందము ఎప్పుడు తృప్తిగా ఉంటూనే ఉంటారు. షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేయడానికే అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా మీ రాశ్యాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే 4th హౌస్ లార్డ్ కూడా కలిశాడు. చంద్రుడు అంటే 4th భావంలోనే కుజుడు ఉన్నా, అంటే 6వ తారీఖు 6th, 7th, 8th డేట్స్లో చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే చంద్రమంగళ యోగం ఏర్పడింది అక్కడ. మీకు చంద్రమంగళ యోగం ఏర్పడి ఒక అద్భుతమైన సంగీత సాధనలో ఉన్న వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉండడము, వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉండడము, అలాగే మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము, వాహనాలు, గృహాలు, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఆభరణాలు, ఈ తల్లిగారికి ప్రేమ అద్భుతంగా చాలా చాలా బాగుందండి. ఈ వారంలో 6th నుంచి 8th వరకు కూడా బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా ఉంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం వలన సౌఖ్యం కూడా పెరుగుతుంది. మీకు వాళ్ళు ఉన్నతమైనటువంటి పొజిషన్స్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ మీ సంతానం. అంతేకాకుండా కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. ఏదేమైనా 6వ భావంలో కేతువుకి చంద్రుడు ఉన్నాడు. అదేంటంటే చంద్రుడితో కలిసేది కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. కేతువు గురుదృష్టి కూడా ఉంది. అంటే ఈ విధంగా చెప్పాలంటే దీనివల్ల ఏంటంటే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ ఈజీగా అయిపోతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసినా మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా, అంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, లేదా మీ ఎగ్జామ్స్ కానీ అంటాం కదా, వాటిలో మీరు ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుతారు. మంచి మార్కులతో పాస్ అయిపోతారు. ఖచ్చితంగా ఉంటుంది. మీ మేనమామలు బాగుంటారు. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు మీకు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. మీ మేనమామలకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు ఇంట్లో జరిగి తీరుతాయి. మీ భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత దినదిన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ అష్టమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉంది. అష్టమాధిపతి నీచలో ఉన్నాడు. అంటే తరచూ మీకు అనారోగ్య సమస్యలు రావడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అంటాం కదా, అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది. కానీ గురుదృష్టి ఉండడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడి తీరుతారు. అంతేకాకుండా గురుదృష్టి ఉండడం వల్ల, అష్టమ స్థానానికి గురుదృష్టి ఉంటే ఈ కోర్ట్ రిలేటెడ్ కానీ, లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే భగవంతుడి దయ వల్ల మీకు మంచి శుభవార్తలు జరుగుతాయి ఉంటారండి.
అంతేకాకుండా సేవాకార్యం బ్రహ్మాండంగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చదువు విషయంలో మీరు ఆటంకాలు ఆలస్యాలు ఎదురవుతాయి విదేశాలు వెళ్ళడానికి. ఎందుకని శని భాగ్యస్థానాన్ని చూడడం వలన కొద్దిగా మీకు విదేశాలు వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. లేట్ అవుతుంది తప్ప, అంటే లేట్ అవుతుందా డినై మాత్రం కాదు. డినై ఏంటంటే జరగకుండా ఉండదు, జరిగి తీరుతుంది. కొద్దిగా లేట్ వెళ్తారు, విదేశాలు వెళ్తారు. అలాగే మీ బిజినెస్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆలస్యాలు అయిపోతూ ఉంటాయి. ఓ పట్టాన కొలికి రాకుండా ప్రాఫిటబుల్గా లేకుండా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ మీకు ఉద్యోగ భద్రత మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది. అంతేకాదండి, మీరు బుద్ధి కర్మానుసారి అన్నట్టుగా మీ చేసే పనులు కూడా అద్భుతమైన పనులు ఉంటాయి మీకు. ఇంకా చెప్పాలంటే మీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్ వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. కొత్త వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, అప్లై చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 12వ భావంలో ఇంకా చెప్తాను కదా, 12వ భావంలో రవి బుధులు, అలాగే శుక్రశనులు, రాహు మంచిది కాదండి. మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతూ ఉంటుంది. చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఉండడము, చిన్న ఇబ్బందులు పడ్డము జరుగుతుంది. ప్రయాణాలు ఉంటాయి, కష్టపడవలసి వస్తుంది. కొద్దిగా మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ, మీ బంధువుల దగ్గర, అయితే బయట ఉండే చోట మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటూ సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటే ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అష్టోత్తరము ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ వారం మొత్తం కూడా మీకు చాలా బాగుంటుంది. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కకు పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం, అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం మనం. కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం,
ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉండి అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగ చేయడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.